తన గురించి నేను మాట్లాడిన సందర్భం రాలేదు. ఎందుకంటే అధికారం ప్రజలిచ్చారు, మోసపోయారు, అబద్ధాలు చెప్తే చచ్చిపోతా అంటే కాలు మొక్కి ఒక్క అవకాశం ఏంది అని అంటే ప్రజలు మోసపోయి అవకాశం ఇస్తే సరే గడవని తెలిసిన ఆయన ఏం చేసిన పనులన్నా కంటిన్యూషన్ చేయలేకపోతున్నా 11 నెలలుగా ఒక్క రూపాయి కూడా తీసుకురాలేని దత్తమ్మ ఇవాళ చొప్పదండి ఎమ్మెల్యే. ఒక్క రూపాయి అంటే 11 నెలలుగా తీసుకురాలని ఒక దత్తమ్మ. ఆయన మరి తెలంగాణ తెచ్చిన వాళ్ళు గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని ఉద్దేశించి హరీష్ రావు గారిని ఉద్దేశిస్తూ మరి నీచంగా తక్కువ చేసి మాట్లాడడం, మరి చాలా ఆయన ఏం చదువుకున్నాడో తెలియదు కానీ ఎట్లా మాట్లాడాలో కూడా తెలియలేని పరిస్థితిలో ఉన్నాడు. తరిమి కొడుతున్న ఆఫీసులకు వచ్చి తరిమి కొడతా, రోడ్డు మీద కొడతా, ఆఫీసులకు వచ్చి కొడతా అని చెప్పి చెప్తున్నాడు. రా బిడ్డ, అరే రా, దమ్ముంటే ఇంటికి వస్తావు రా, ఒక్క కార్యకర్త చేయ బిడ్డ, వీపు విమానం మొదలవుతుంది. టీఆర్ఎస్ కార్యకర్తలు అంటే ఏమనుకుంటున్నావు, టీఆర్ఎస్ నాయకులు అంటే ఏమనుకుంటున్నావు బిడ్డ? తెలంగాణ తెచ్చిన వాళ్ళం, గులాబీ జెండా వాళ్ళం, తెలంగాణ తెచ్చిన వాళ్ళం బిడ్డ. నీ అటువంటి ఊకనప్పుడు మాటలకు బెదిరింపులకు భయపడతాం అనుకుంటున్నావా? నేను ప్రజలు గెలిపించింది దేని కొరకు? అభివృద్ధి చేయడానికి చేతనైతే అసెంబ్లీ పోయి నిద్రపోయే దద్దమ్మవు, వేస్ట్ వేల యూజ్ వేసుకోను. నువ్వు ఇవాళ కేటీఆర్ గారిని పట్టుకొని మాట్లాడతావా? హరీష్ రావు గారిని పట్టుకొని మాట్లాడతావా? ఇవాళ నీకు ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే, నీకు చేతనైతే నియోజకవర్గ అభివృద్ధి చేస్తుంది. నువ్వు ఉరికించుకుంటాను కదా, లేకపోతే ఇప్పుడు రాడు రోడ్డు ఎక్కడితో చెప్పు, నువ్వు ఎక్కడికి వస్తావో చెప్పు, నేను ఎక్కడికి రావాలని వస్తా, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైనా వస్తాం బిడ్డ. బిడ్డ నేను కోర్టుల పేట దాకా ఉరికిచ్చి 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 కొడతారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, నాయకులందరూ కూడా. ఏం చేసినావు ప్రజలకు 13 నెలలుగా? ఏం చేసినావు అని అడుగుతా ఉన్నా. ఏం మాట్లాడుతున్నావో ఒకసారి గుర్తు తెచ్చుకో. ఇంకొకసారి కేటీఆర్ గారి పేరు, హరీష్ రావు గారి పేరు తీసి మాట్లాడితే కూడా నాలుక చీరేస్తా. నువ్వు ఏ స్థాయి, నీ స్థాయి ఎంత, నువ్వెంత? కేటీఆర్ గారు తెలంగాణ తెచ్చారు, త్యాగం చేసినటువంటి వాళ్ళని పట్టుకొని, హరీష్ రావుని పట్టుకొని మాట్లాడతావు. అసలు ఏమన్నాడన్నా, ఇంకా ఏమన్నాడే? కుక్కను కొట్టాడు. వారి కుక్కను కాదు, ఇంకా అంతకంటే అర్థమైన కొట్టే పరిస్థితి వస్తుంది. రకరకాలుగా మాట్లాడుతున్నావు. నీ యొక్క అసలు కాంగ్రెస్ కోపం ఎందుకు వస్తుందో నాకు అర్థమైంది. ఏం చేయలేదు దద్దమ్మ, ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేనటువంటి దద్దమ్మలో ఇవాళ కోపాలు వస్తాయి. అరే సైకో ఇవ్వటమే నాకు అర్థం కాదు. సైకో ఇవ్వడు నిజంగా మీ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైకో. ఒక్కటి కూడా ఇవాళ అమలు చేయలే. ఇవాళ తెలంగాణ కమిటీల పేరుతోటి, ఇంకో పేరుతోటి చేస్తున్నాడు. నువ్వు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడితే మంచిది. ఇంకొకసారి మా నాయకుల గురించి మాట్లాడితే మాత్రం మర్యాద ఉండదని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడిప్పుడే చొప్పదండి నియోజకవర్గ ప్రజలు సంకటపడుతుంటారు. నీ నిజ స్వరూపం బయటపడ్డది. ఇవాళ నేను పేపర్లలో చూసిన అక్రమ దందాలు, భూదందాలు, ఇసుక దందాలు, మట్టి కుక్కుతున్న ఎమ్మెల్యే మన అనుచరులను పెట్టుకొని గంగాధర, రామడు మండలాలలో అనుచరులను పెట్టుకొని మరి ఇవాళ అక్రమ దందాలు చేస్తా ఉన్నాడు, భూ దందాలు చేస్తా ఉన్నాడు. అదే కాదు, కమిషన్ల పేరుతో కాంట్రాక్టర్ల దగ్గర విపరీతమైనటువంటి వసూలు చేస్తాను. ఒక్క పని కూడా చేయలేదు. మేము ఇచ్చినటువంటి పనులు అవినీతి దందాలు తప్ప నీకు ఇంకో దందానే లేదు. ఇక ఒక్కసారి అది చూపిస్తే నాకే సిగ్గైతాను. వీడియో చూపిద్దామని అనుకున్నా, ఆ పేరు తీయడానికే నాకు మంచిగా అనిపిస్తలేదు. ఎంత గలీజ్గా మరి ఇవాళ ఆయన వ్యవహారం ఉంది కనుక నీ చీకటి భాగవతం
నువ్వు ఎటువంటి పనులు చేస్తున్నావో అన్నీ కూడా సమీకరించినాం. మరొకసారి నీ చీకటి భాగోత్వం బయట పెడతా. ఖబర్దార్ ఖబర్దార్ బిడ్డ, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మరొకసారి ఇంకోసారి రిపీట్ అయిందో నీ సంగతి చెప్తా బిడ్డ. ఏమనుకుంటున్నావు? ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఎమ్మెల్యే ఏం చేస్తున్నావు? బయట ఓవర్లు కేసులు. ఎన్నటికీ నా పండగ లేదు, పబ్బం లేదు. మామూలందరినీ గంగాధరలో, చొప్పదండిలో, రామడుగులో, బోయినపల్లిలో, మల్యాల్లో ఏమైందంటే పైనుంచి ఆదేశాలు ఉన్నాయంటారు ఎస్ఐలు. పైనుంచి ఏమో ఆదేశాలు ఉన్నాయని సిపి గారికి ఫోన్ చేస్తే మాకేం తెలియదా అని వాళ్ళంటారు. ఏసీపీలు డిఎస్పీలు మాకేం తెలియదా అంటారు. ఎవరు పోస్ట్ పెడితే ఆ పోస్ట్ పెట్టిన తీసుకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుడు, బెదిరింపులు చేసుడు, కేసులు పెట్టడు, బైండ్ అవుట్ చేసుడు, ఇది నీ డ్యూటీ. ఇందుకేనా నువ్వు ఎమ్మెల్యే అయింది? ఇందుకేనా నువ్వు ఎమ్మెల్యే అయింది అని ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాలి. నేను ప్రజలు ఒక కళ్యాణలక్ష్మి చెట్లు వేయడానికి వచ్చి 500 మీటర్ల దూరం పోలీసులే, బెటాలియన్ పోలీసులతో కళ్యాణలక్ష్మి చెట్లు పంచే దౌర్భాగ్య పరిస్థితి పరిస్థితి. ఎందుకు మరి బెటాలియన్ ఎందుకు పెట్టుకోవాలి? కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయడానికి వస్తే కూడా బెటాలియన్ పెట్టుకోవాలి. ఎందుకంటే తులం బంగారం అడుగుతారు కదా, తులం బంగారం మహిళలు అడుగుతారని, ప్రజలు అడుగుతారని పెద్ద బెటాలియన్ పెట్టింది. అంత భయపడుకుంటా కళ్యాణలక్ష్మి చెక్కులు పంపే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వానికి, నీకు. కనుక ఇప్పటికైనా నేను మొన్న హైదరాబాద్ పోయాను. హైదరాబాద్ పోతే అరే మీ ఎమ్మెల్యేనా ఇట్లా గట్టా అని మాట్లాడితే గట్టనే ఉన్నదన్న పరిస్థితి. మరి మా ప్రజలు మోసపోయారు, కాలు మొక్క అంటే చచ్చిపోతా అంటే మోసపోయారు, అలా మోసపడుతున్నారు అంటే ఆయన ఫోన్ నంబర్ తీసి అన్న మేము ఎప్పుడో ఆయన ఫోన్ నంబర్ ఫీడ్ చేసుకున్నాం. ఆ ఫోన్ నంబర్లో ఆల్ పార్టీ సత్యం అని ఆయన ఫోన్ నంబర్లో ఫీడ్ చేసుకున్నాం. ఇది నాకు దౌర్భాగ్యపరిస్థితి. తెలుగుదేశము అన్ని పార్టీలు ఇదే కేటీఆర్ కాలు మొక్కినావు కదా దద్దమ్మా, పార్టీలకు వస్తాని ఈ కేటీఆర్ కాలు మొక్కిన దద్దమ్మ వేస్టలో ఇలా కేటీఆర్ గురించి మాట్లాడతాను, హరీశన్న గురించి మాట్లాడతావా? ఇదా నీ సంగతి చెప్తాం. అంతేకాకుండా ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలే నీ బరకం పడతారు. తెల్లారు వేస్తే ఎవరితో ఉంటున్నావు, తెల్లారు వేస్తే ఎవరితో తిరుగుతున్నావు? ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాత్రులో, పొద్దుగాలో, కళలో ఇవన్నీ సంగతి ప్రజలు చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులతో రాత్రి హంగామా, తెల్లారి మళ్ళీ ఇంకో రకమైనటువంటి హంగామా. కనుక కాంగ్రెస్ నాయకులు కూడా, కార్యకర్తలు కూడా ఇలా చాలా బాధపడుతున్నారు. తప్పిపోయి అన్నా ఘోరమైపోయినటువంటి ఈ పరిస్థితి, ఈ అహంకారమైనటువంటి ఒక వ్యక్తిని తప్పిపోయి గెలిపించుకున్నామన్న చాలా దరిద్రమైన పరిస్థితి వచ్చేసింది మాకు అని ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే బాధపడుతున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తిరిగి నేను పొందబెట్టేటువంటి పరిస్థితి ముందున్నదని చెప్పి తెలియజేస్తూ, ఇవాళ నారాయణపూర్ రిజర్వాయర్కు నీళ్లు విడుదల చేయాలని ఇంతకేది బయట అడుగుపెట్టలేని పరిస్థితి వచ్చేసింది. హౌస్ అరెస్ట్ ప్రజల కోసం, రైతుల కోసం, మహిళల కోసం ఒక పని చేస్తామంటే అరెస్ట్, హౌస్ అరెస్ట్. రోడ్డు మీద ప్రజల కోసం అసలు భావ స్వేచ్ఛ కూడా లేనటువంటి పరిస్థితిని నిన్న ప్రెస్ మీట్ పెట్టేది. యాక్చువల్గా నిన్న ప్రెస్ మీట్ అనౌన్స్ చేస్తే పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చింది. భావ స్వేచ్ఛ కూడా తెలంగాణలో లేకుండా పోయింది. ఇలా నారాయణపూర్ రిజర్వాయర్ నీళ్ళు విడుదల చేయాలంటే నేను ఇట్లా చూస్తున్నాను. విడుదలగా నిన్న సాయంత్రం విడుదల చేస్తారు. వచ్చినాయా విడుదల నారాయణపూర్ రిజర్వాయర్ నీళ్ళు ఆకులు వెళ్ళిపోయి పంటలు ఎండిపోతుంటే దరిద్రుడా, రైతుల పంటలు ఎండిపోతే నారాయణపూర్ రిజర్వాయర్ నీళ్లు విడుదల చేయలేని చేతగారి దద్దమ్మ నువ్వు కేటీఆర్ గురించి, హరీశ్రావు గురించి మాట్లాడతావా? దమ్ముంటే విడుదల చేయి. దాని వాళ్ళ కార్యకర్తలు కొంతమంది నాయకులు ఏం పెట్టిందంటే
అక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అబద్ధాలతో